తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఆ రాష్ట్ర హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తొలుత వాదనలు వినిపించిన పిటిషనర్ల తరపు న్యాయవాదులు రిజర్వేషన్లు 50% మించరాదని రాజ్యాంగం చెబుతోందన్న పిటిషనర్లు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లతో మొత్తం కోటా 67%కి చేరుతుందని వాదించారు. బీసీల కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నివేదిక సైతం పారదర్శకంగా లేదన్నారు. 42% రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదన్నారు. 2011 జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వర్తింపచేసిన సర్కార్ ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగిందా తగ్గిందా అనే లెక్కల్ని పరిగణలోనికి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లను ఎలా ఖరారు చేస్తుందని 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాజ్యాలు వేసిన పిటిషనర్లు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు లభించిందని గుర్తు చేశారు. శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఏ సవరణ చేసినా చట్టం చేసినా శాసన వ్యవస్థదే నిర్ణయమని వాదించారు. బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువకు పెంచిందని కోర్టు దృష్టికి తెచ్చారు. జీవో నెంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరటం సరికాదన్న సింఘ్వి సమగ్ర గణన ద్వారా కులాల లెక్కలు తేల్చిన తర్వాతే ప్రభుత్వం రిజర్వేషన్లపై ముందుకొచ్చిందని వాదించారు. బీసీ బిల్లు గవర్నర్ వద్ద 6 నెలలుగా పెండింగ్లో ఉందన్న సింఘ్వి రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకే జీవో తెచ్చారన్న సింఘ్వి ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందన్న సింఘ్వి ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని తీర్పులు ఉన్నట్లు గుర్తు చేశారు. అప్పటికీ సమయం మించిపోవడంతో రేపు విచారణ కొనసాగిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.